Zone Ads, World of Local Business Info. Okay, Namaste. My name is Srilata and I work as a General Secretary for Bholakpur Resident Welfare Association and also as a Secretary for YouForWorks. So today I'm here as a mother and as a woman. I feel much concerned about the impact of drugs, suicides, and also the cyber crimes in the current society. As a part of Zone Ads social service video campaign, I would like to thank the Zone Ads team and also now invite Mr. Ashwin Kumar Nallari, who is the Secretary for SPAN, which is an NGO, and convener for Drugs Watch team. Let me ask you, how serious is this drugs menace today and how does it affect the society? Right. Sabha Saraswati Namaskaram. Na peru Ashwin Naidu. I really thank the Zone Ads team. So I really thank you, madam, for inviting me today. Yeah. So మీ క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల మన సమాజంలో ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని అడుగుతున్నారు కదా. అవునండి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అఫెక్టెడ్. ప్రతి ఒక్క బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్. ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ క్యాన్సర్. దీనికి క్యూర్ లేదు. అట్ ఎవ్రీ లెవెల్లో ఇది ఎఫెక్ట్ అవుతుంది. అట్ ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ స్కూల్. ఇంతకుముందు చాలా మటుకు అందరికి అవగాహన లేదు. అందరు ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఎలైట్, సో దిస్ థింగ్ రిచ్ పీపుల్ ఇంట్లో జరుగుతుంది అనేసి కాదు. రిచ్ పీపుల్ ఇంట్లో జరుగుతుంది, మిడిల్ క్లాస్ జరుగుతుంది, పూర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో కూడా జరుగుతుంది. ర్యాంపెంట్ డ్రగ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాజ్ పర్ అస్ యెస్టర్డేస్ పేపర్ రిపోర్ట్స్, తెలంగాణ ఇస్ టాప్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్స్ ఇన్ ద కంట్రీ. దానికంటే పెద్ద క్వశ్చన్ అవసరం లేదు. So if there are 7 crore drug addicts in the country, then nothing less than 20 lakh people are already drug addicts in entire Telangana. Now ఇప్పుడు చెప్పండి 20 lakh people అంటే ఇంటూ 4 వేసుకోండి, దగ్గర ఇంటూ 5. ఒకటి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్, కాలేజెస్ అఫెక్టెడ్ కాలేదా? అవుతుంది కదా. అండ్ ఇఫ్ మీకు తెలియకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, విచ్ ఇస్ అ షాకింగ్ ఇన్సిడెంట్ మేడం, దాట్ దగ్గర లాస్ట్ ఇయర్ అరౌండ్ 3,000 kilograms of heroin was caught, which was caught around 21,000 crores. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇట్స్ కమింగ్ డైరెక్ట్లీ. ఎవరు బుక్ చేశారు అది? విజయవాడలో ఉన్న ట్రేడర్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కమ్? ఇట్ ఈస్ టచింగ్ హైదరాబాద్ అండ్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్, ఎంటరింగ్ గుజరాత్ పోర్ట్, కమింగ్ డైరెక్ట్లీ హియర్. డెఫినెట్లీ ఇవన్నీ వస్తున్నాయంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ ఇన్ అక్రాస్ ఎవ్రీథింగ్. అండ్ ఇంపాక్ట్ అంటున్నాం కదా మేడం, లాస్ట్ 10 yearsలో తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అయింది. ఎవ్రీవేర్ మీరు చూస్తున్నారు, ఎవ్రీ డే యు ఆర్ సీయింగ్ నౌ. ఇంతకుముందు గ్రామ్స్లో పట్టేటోళ్ళు ఈరోజేమో కిలోలు పడుతున్నారు. సో దట్ కిలోలు ఎక్కడ పోతుంది, ఎట్లా వెళ్తుంది, ఎందుకు వస్తుంది, హూస్ ద పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఇట్? ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఎవ్రీ స్కూల్ ఈజ్ అఫెక్టెడ్, ఎవ్రీ కాలేజ్ ఈజ్ అఫెక్టెడ్, ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ రెసిడెంట్ వెల్ఫేర్ కాలనీస్ ఆర్ అఫెక్టెడ్. సో అఫెక్ట్ చేయదు లేదు అనే, దెర్ ఈస్ నో వేర్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ అని. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్. ఇట్స్ టైమ్ వీ షుడ్ టేక్ థింగ్స్. ఇవన్నీ చాలా సీరియస్ తీసుకోవాలి మనం. యూ హ్యావ్ టు అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఇట్స్ లైక్ అందరు టీమ్ లాగా పనిచేయాలి. అట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు సీరియస్ తీసుకోవాలి ఇష్యూ. అందుకని ఇది ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఆల్రెడీ అఫెక్టెడ్. ఎస్ మేడం, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పడము, ఈ జనాలు డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎందుకు తీసుకుంటున్నారు, అండ్ ఇది గొప్ప వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారా లేదా పేదవాళ్లలోనూ ఉందా? అండ్ వాట్ ఐ మీన్ టు సే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ సొసైటీలో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుందా అనేది మీరు చెప్తారా? ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను నేను, అందరు ఏమనుకుంటున్నారంటే దాట్ ఒక ఓన్లీ రిచ్ పీపుల్స్, ఇట్స్ అ వైస్ ఆఫ్ రిచ్ పీపుల్ అనుకుంటున్నారు. కానీ కాదు, ఎందుకంటే సమాజంలో అందరి దగ్గర పాకిపోయింది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ద సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యూ హవ్ సీన్, ganja chocolates were sold in a rural area as far as in Shamirpet. Sangareddy police have tracked it and they caught so many this thing in rural areas. ఇవన్నీ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకుంటే సోర్స్ ఏంటి, ఆరిజిన్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను చెప్పాను కదా, ఒకటేమో బయట దేశం నార్కోటిక్స్ బెల్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్ వయా పాకిస్తాన్, వయా గుజరాత్ వస్తుంది. సెకండ్ థింగ్ మనకేంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడ తండాస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఈ గాంజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. As recently as last 6 months back, Jagdarigutta near Kukatpallilo, one person was caught by police, narcotics bureau, intlo vaadu ganjai produce chestunnadu. It is not only we are talking about ganjai, but that is where it is spread across every people. Ikkada em antunnamante, ikkada poor people ni they are using as drug mules antam, drug couriers, drug donkeys.
ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. నిన్న ఎస్టర్డే some 9-year-old girl was caught by the railway police. Why? Because that girl was transporting all this ganja and this thing in the train and everywhere. ఆ పిల్లకి ఏం తెలీదు. కాబట్టి ఆ పిల్లకి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జువెనైల్ కోర్టులో చేస్తే జడ్జి దగ్గరికి వెళ్ళి అరే చిన్న పాప సార్ ఇది అంటారు. వీళ్ళకి ఏంటంటే ఎస్టాబ్లిష్ మాఫియా ఉంది, వాళ్ళకి సెపరేట్ బ్యాచ్ ఆఫ్ లాయర్స్ గేర్స్ కూడా ఉన్నారు హు ఆర్ సపోర్టింగ్ దెమ్ అట్ ఎవ్రీ లెవెల్. సో దట్ ఈస్ వై ఇదేంటంటే సమాజం పట్టిన రియల్ క్యాన్సర్, చీడపురుగు ఇది అందరు కలిసి చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అండ్ ఇది ఎవ్రీ సొసైటీలో ఉందండి. రిచ్ పీపుల్ ఇంట్లో కూడా ఉంది, పువర్ పీపుల్ ఉంది, మిడిల్ క్లాస్. మేజర్ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ ఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే మిడిల్ క్లాస్ చాలా మంది పిల్లలు ఆర్ స్టడింగ్ ఇన్ ఆల్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ ఎవ్రీవేర్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు, ఆల్ దిస్ బిగ్ టెక్నికల్ స్కూల్స్లో చదువుతున్నారు. ఇవన్నీ ఏమవుతుంది, అక్కడ పిల్లలు ఎగ్జామినేషన్ ప్రెషర్ ఒకటి యాడ్ అవుతుంది. సో దిస్ యాడ్స్ టు ద లాడ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఇట్ హాస్ ఇంపాక్టెడ్ ఎవ్రీ సొసైటీలో, అన్ని ఎకనామిక్ లెవెల్స్ అన్నిట్లో ఉంది. మీ మిడిల్ క్లాస్లో ఉంది, పూర్. మీరు ఇప్పుడు అడ్డగుట్ట ఏరియాకి వెళ్ళి చూడండి, అక్కడ మన వేరే ఫౌండేషన్ వాళ్ళందరూ పనిచేస్తున్నారు, డ్రగ్ వాచ్ టీమ్ వాళ్ళే. దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ర్యాంపెంట్. గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంపెంట్ ఉన్నది, పిల్లలు పడిపోతున్నారు అక్కడంతా కూడా. రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుట్ అయింది. రీసెంట్లీ సమ్ మీడియా పీపుల్ వాళ్ళందరూ కూడా చెప్పారు, మా గ్రామీణ ప్రాంతంలో కూడా వచ్చింది, మాకు కూడా తెలియలేదంటే మరి ఇది పాకిపోతుంది ఎవ్రీవేర్ అక్రాస్ తెలుగు రాష్ట్రాలు. ఎస్ మేడం, నెక్స్ట్ మేడం. ఓకే, ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి అండ్ మన శరీరంలో అది ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇంకోటి, ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్గా భయపడే అవకాశం ఉందా ఈ డ్రగ్స్ వల్ల? ఇంకా స్కూల్లో సేఫ్టీ ఎంతవరకు ఉంది వర్క్ ప్లేసెస్లో, కాలేజెస్లో అనేది మీరు చెప్పగలుగుతారా? ఎస్ మేడం, ఇక్కడ మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎస్పెషలీ మదర్స్ అండ్ ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్, ఉమెన్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ బీ కేర్ఫుల్. దేర్ ఇస్ వన్ పర్టికులర్ డ్రగ్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్, ట్రాలిఫెనాల్ అంటారు. అది వేస్తే పిల్లలు ఎక్కడైనా పోయి, మీరు పార్టీస్కి వెళ్తుంటారు, ఎక్కడైనా వెళ్తుంటే మీ స్పైక్ అంటారు దాన్ని, దే స్పైక్ ద డ్రింక్, కూల్ డ్రింక్లోనో జ్యూస్లోనే వేసేస్తారు, మీకు తెలియదు. అమ్మాయి తాగేస్తుంది, తాగేసిన తర్వాత ఏమైపోతుంది, ఆ అమ్మాయిని షీ గెట్స్ గ్యాంగ్ రేప్, బట్ షీఈస్ కాన్షియస్, షీ గెట్స్ గ్యాంగ్ రేప్. ఆఫ్టర్ 3 months or 2 months తర్వాత ఆమె పీరియడ్స్ ఏదో మిస్ అయింది, షీ గెట్స్ ప్రెగ్నెంట్. వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, సరే అమ్మ రేప్ అయింది, బట్ ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి షీ డజంట్ ఈవెన్ రిమెంబర్. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎవ్రీ పేరెంట్స్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఉమెన్, ఏ పార్టీస్కి వెళ్ళినా కానీ మీ డ్రింక్ మీరే తీసుకొని వెళ్ళాలి. మీరు దాని తప్ప ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు, ఏ డ్రింక్ అయినా కానీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ అగెయిన్స్ట్ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ అదర్ థింగ్స్. ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్. బట్ ట్రాలిప్రోఫెనాల్ అనేది ఒకటి ఉన్నది. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ డేట్ రేప్ డ్రగ్. వాట్ ఇస్ ద అదర్ క్వశ్చన్ యూ సెడ్ మేడం? ఈ స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్లో ఇది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగాను. చాలా ఇంపాక్ట్ ఉంది మేడం. లాట్ ఆఫ్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎస్పెషల్లీ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇఫ్ యూ కెన్ టాక్ టు ద టీజీ నాబ్ శ్రీ సందీప్ షండిలియా గారు, విల్ బి గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, విచ్ ఆర్ ద స్కూల్స్, విచ్ ఆర్ ద కాలేజెస్ అఫెక్టెడ్. రీసెంట్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ 3 doctors were ఫౌండ్ కన్జ్యూమింగ్ గంజా ఇన్ దిస్ థింగ్. గురునానక్ కాలేజ్ వాళ్ళు అవన్నీ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. ఐఎమ్ నాట్ పుటింగ్ ఎనీథింగ్ న్యూ. గురునానక్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ట్రిచి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. IIT బాసర్లో కూడా దొరికింది. సో ఇవన్నీ రూట్స్ ఏమంటే ఇట్ ఈస్ బీయింగ్ అఫెక్టెడ్ ఎట్ ఆల్ పీపుల్. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే చదువుతున్నారో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. And definitely ikkada teachers, lecturers, professors have to take additional support. Anything that you require from us, from Drugs Watch team, we are there. So that is very, very important. Please take it seriously. Yes. So అశ్విన్ గారు, ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి మనం ప్రివెంట్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకుంటే పేరెంట్స్, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఎడ్యుకేటర్స్ ఈ ఎడిక్షన్ రాకుండా ఏం చేయడానికి మనకి అవకాశం ఉంటుందో కొంచెం చెప్తారా? ఇక్కడ ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రియలైజేషన్. స్టూడెంట్స్ కానీ, ద కన్సర్న్ పేరెంట్ కానీ, లెక్చరర్ ఆర్ టీచర్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఎస్ ఈ పేరెంట్, ఈ అబ్బాయి తీసుకుంటున్నాడు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ద రియలైజేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ షుడ్ కమ్. దెన్ కమ్స్ రిఫర్మేషన్ ప్రాసెస్. ద నెక్స్ట్ ఆర్ ఇస్ రిఫర్మేషన్. అరే రియలైజ్, సరే నేను తీసుకుంటున్నాను, నాకు హెల్ప్ కావాలి. దెన్ ఏ పర్టికులర్ రిహాబిలిటేషన్ సెంటర్ పంపించాలి, ఎక్కడ పంపించాలి అవన్నీ డిసైడ్ చేసింది. థర్డ్ ఈజ్ రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్ అనేటప్పుడు ఏం చేస్తామంటే మనం అబ్బాయిని కానీ తీసుకుపోయి క్లినిక్లో పెట్టి ఆర్ అమ్మాయిని టోటల్ ప్రాసెస్ ఉంటుంది. వీ హ్యావ్ టు కన్సల్ట్ ద సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఆల్సో. ఇట్ విల్ హెల్ప్ దమ్ ఇన్ ద లాంగ్ రన్ అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్. డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అడిక్షన్ దే ఆర్ హ్యావింగ్. కొంతమంది హై అడిక్ట్స్ అంటారు అనుకోండి, మనం ఏం చేయలేము దానికి, దట్ ఈస్ దే ఆర్ గాన్ కేస్. ఒక్కొక్క ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ హీరో సంజయ్ దత్.
హీ వాస్ అడిక్టెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రగ్స్. టుడే హీ ఈజ్ వన్ పర్సన్ హు టెల్స్ ఓపెన్లీ, అందరు చెప్తాడు ఏంటంటే డ్రగ్స్ జోలికి వెళ్ళకండి అని చెప్తాడు. ఆయన అదృష్టం బాగుంది, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన జీన్స్ బాగుంది, ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అందరు రాలేదు. ఇట్స్ అ వన్ వే ట్రాఫిక్, ఇట్స్ అ వన్ వే రోడ్, దెర్ ఇస్ నో రిటర్నింగ్ బ్యాక్స్. ఇంకా జాగ్రత్త పడాలి అది. అండ్ ఎస్పెషలీ మీరు అన్నట్టు స్కూల్స్ కాలేజెస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విత్ ద పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్లో కంపల్సరీ మీ చిల్డ్రన్ వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి వితౌట్ ద నాలెడ్జ్. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ కెన్ సజెస్ట్ టు యూ. పిల్లల్ని ఆడుకోవడానికి పంపించి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూర్చోబెట్టి ప్లీజ్ చెక్ ద బ్యాగ్స్, especially in schools and this thing. Last time we found out some people were sharing lots of girls bags లో దొరికింది ఏంటంటే కాండమ్స్ అండ్ గాంజా ప్యాకెట్స్. ఇది దొరుకుతుంది. ఇది మనం వీ కెనాట్ పుట్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్ అండి. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. సో విచ్ ఎవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వీఆర్ డూయింగ్, మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్ ప్లీజ్ ఓపెన్ ద బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వెల్ అండ్ గుడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. బట్ దొరికితే డోంట్ ట్రై టు పినలైజ్ ద చిల్డ్రన్, ద స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్. సిట్ డౌన్ విత్ దెమ్, టాక్ టు దెమ్. మీ ఎవ్రీ స్కూల్లో డెఫినెట్లీ ఒక సైకాలజిస్ట్ ఉండాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే కౌన్సిలర్ అంటారు. కౌన్సిలర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మోస్ట్ అబ్యూస్డ్ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్మిషన్స్ పర్పస్. అడ్మిషన్ పర్పస్ కౌన్సిలర్ వేరే అండి. సైకలాజికల్ మెంటల్ హెల్త్ వెల్నెస్ కౌన్సిలర్ ఉండాలి. క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజ్. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. బట్ ద ట్రాజడీ ఇప్పుడు ఏంటంటే మన ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్ కూడా వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ సైకాలజిస్ట్ వర్కింగ్ దేర్. దర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఎంటైర్ ప్రతి ఒక్క జిల్లాల్లో, మన ఇండియా మొత్తం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 CMs ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క హాస్పిటల్లో డెఫినెట్లీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేయాలి. అక్కడ కన్సర్న్ అట్లీస్ట్ సైకాలజిస్ట్ ఉండాలి. సైకాలజిస్ట్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ సోషల్ వర్క్ అందరికి కూడా. సో దే విల్ బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే దే నో ద ప్రాసెస్, దే నో హౌ టు హ్యాండిల్ ఇట్. It's not everybody can handle. And వాళ్ళు కలిసి స్కూల్స్ అండ్ కాలేజెస్ దే కెన్ ఫార్మ్ ఎ టీమ్ అండ్ సీ ఇట్స్ అ పార్ట్. బట్ పేరెంట్స్ అనేది మాకు ఇష్టం లేదు. కొంతమంది పేరెంట్స్ మాట్లాడడం కూడా జంకుతారు. అరే లేదండి మాకేం లేదా అంటారు. కాదు, ఇట్స్ ఇష్యూ ఇస్ సీరియస్. బెస్ట్ థింగ్ ఇస్ కమ్ అవుట్, యాక్సెప్ట్ ద ట్రూత్. మనం ఏం చేయలేం. లేదు మీరు చెప్పకూడదు, మాకు సొసైటీలో ఏమైతే సమాజం, మీరు సొసైటీ సమాజం కోసం చూస్తే మీ పిల్లోడు బ్రతుకు అయిపోతుంది. అదనమాట. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డ్రగ్ మెనస్ టాకిల్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హెస్ టేకెన్ లాట్ ఆఫ్ స్టెప్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే నషాముక్త్ అభియాన్ అనేసి ఉంది. దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 1446. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరు నోట్ చేసుకోవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ విచ్ విల్ బి డిస్ప్లేడ్ ఆల్సో. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్లో మీకు రిహాబిలిటేషన్ అంటే ఏమేమి అవుతుంది, ఎక్కడైతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా మొత్తం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో థ్యాంక్స్ టు ద సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క పాదంతో నొక్కుతా అని చెప్తున్నారు డ్రగ్స్ని. అండ్ హీ హాస్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ to the entire police machinery also to do it. And I really hats off to the CM Revanth Reddy garu who's taking all steps to see that drugs can be phased out. It cannot be eliminated. We have to phase it out at least from the society. మన అందరం కలిసి కట్టుగా చేయాలి. We should support the CM గారు in this mission. And ఎట్లనే మన కన్వీనర్ ఎస్పెషల్లీ మా హెడ్ డాక్టర్ చెలికాని గారు ఉన్నారు, who was the person who initiated this drugs watch team also. We really thank Dr. చెలికాని గారు for starting this drugs watch team. మనం అందరం కలిసి చేస్తున్నాము కాబట్టి అందరు కలిసి చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ పీస్ కమిటీ ఆల్సో విచ్ ఇస్ డూయింగ్, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, స్టూడెంట్స్, colleges, everyone should be involved and that is my request. Yes ma'am. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, లేకపోతే NGO కానీ, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఏ రకంగా పోలీస్కి సపోర్ట్ లేకపోతే నార్కోటిక్స్ బ్యూరోకి సపోర్ట్ చేయగలదు అని అనుకుంటున్నారు, చెప్తారా? ఎస్ మ్యామ్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ లైక్ అపరిచితుడు ఆర్ సూపర్ మ్యాన్, దే క్యాన్ బి ఎవ్రీవేర్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్లో మనం దిస్ ఇస్ అ డ్రగ్ ఫ్రీ అపార్ట్మెంట్ అని పెట్టాము, దిస్ ఇస్ అ డ్రగ్ ఫ్రీ కమ్యూనిటీ అని పెడితే అక్కడ రెంట్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు, ఎవరైనా కన్స్యూమ్ చేసే వాళ్ళు కూడా భయపడతారు. సో ఇట్స్ లైక్ ఎ స్లో టెలింగ్ దెమ్. ఇప్పుడు రీసెంట్లీ ఏమైంది, యూ హ్యావ్ గాన్ టు యాప్రాల్, సైనిక్పూర్ అండ్ అదర్ ఏరియాస్ టోటలీ ఫిల్డ్ విత్ నైజీరియన్స్. I was discussing with some senior officials also, sir, how to remove these people. ఈ నైజీరియన్స్ మనకి ఎందుకు అవసరం లేదండి, వాళ్ళకి రెంట్స్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని డిపోర్ట్ చేసి పడండి ఇక్కడ నుంచి. నేనుంటే ఐ వుడ్ స్ట్రేట్ అవే సే మాకు మిగతా అవసరం లేదు, మీ వల్లనే ఒక సగం కంట్రీ పాడైపోతుంది, మా డ్రగ్స్ గోవా నుంచి వస్తుంది, నైజీరియా నుంచి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ డే మీరు పేపర్లో చూడండి, ఎవ్రీ సెకండ్ డే ఒక నైజీరియాని పట్టుబడతాడు. వాడు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడా? లేదు. వాడు మనం వాళ్ళ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ వాడికి మంచి సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ మన ఉస్మానియా యూనివర్సిటీ
అరే మంచి చదువుకోండి. ఇక్కడ వచ్చి వాళ్ళు మన యువతను పాడు చేస్తున్నారు. వాడు ఉండడం వల్ల మనకేం ఉద్ధరించేది ఏం లేదు. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ నైజీరియన్స్ అనే వాళ్ళని సెన్సస్ చేసి దయచేసి పంపించేయండి. వాళ్ళు అవసరం లేదు మనకి. దయచేసి ఎవరు కూడా వాళ్ళకి రెంట్స్ ఇవ్వకండి. అందుకే ఫస్ట్ థింగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో చేయాల్సింది ఏంటంటే, మనము ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ నైజీరియన్స్ పక్కకు పెట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ బిజినెస్ కన్జంప్షన్లో కూడా ఉంటే అండర్ ద NDPS యాక్ట్ కింద వాళ్ళు దే క్యాన్ బి అరెస్టెడ్. ఇట్ విల్ బి సీరియస్ అఫెన్స్. అండ్ మీరు చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కూడా కేసెస్ అయినాయి, ఏం బయటకు రాలేదు ఇప్పటివరకు, జీరో, నథింగ్ హ్యాస్ కమ్ అవుట్ వాట్ హ్యాస్ హ్యాపెన్. అప్పుడు పెద్ద ఇది చేశారు, అప్పుడు అకున్ సబర్వాల్ గారు హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? వెర్ ఇస్ ద రిజల్ట్? అందరు వచ్చారు, అయిపోయింది, ఏమైతే కమిటీ దే పుష్డ్ ఇట్ అండర్ ద కార్పెట్. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే రెసిడెంట్, మనం ఏ అపార్ట్మెంట్స్లో ఉంటున్నామో, ఏ కమ్యూనిటీలో ఉంటాం, ఒక బస్తీలో కూడా ఉంటున్నాము, బస్తీస్లో ఎక్కువ అయిపోతుంది డ్రగ్స్. ఈ బస్తీస్లో డ్రగ్స్ ఎలా ఆపగలుగుతాం? అండ్ ఎస్పెషల్లీ మా NGOs చాలామంది, మీరు NGOs అడిగారు, చాలామంది NGOs పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం సేఫ్టీ లేదు. వాళ్ళు ఎనీ టైమ్ దే క్యాన్ బి అటాక్డ్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ మానక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత, ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇట్ అఫెక్ట్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అడిక్షన్ పెరిగేసరికి వాళ్ళ పేరెంట్స్ని దొంగతనాలకు వెళ్ళిపోతారు. డెస్పరేషన్, ఒక పర్సన్ డెస్పరేట్ అయితే ఏం చేస్తాడు, కొట్టడానికి వస్తాడు, మర్డర్ కూడా చేస్తాడు. ఇప్పుడు రీసెంట్ పేపర్లో కూడా వచ్చింది, గాంజా దాగి యూత్ అంతా కూడా దే ఆర్ ట్రైంగ్ ఎక్స్టార్షన్ ఫర్ ఆల్ ద పీపుల్. మెట్రో దిగి వెళ్తుంటే పట్టుకున్నారు ఒకరిని, నువ్వు కత్తి పెట్టి నాకు ఇస్తావా, పైసలు లేదు, దేర్ ఆల్ డ్రగ్ అడిక్ట్స్. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఏముందంటే, అక్కడ ఉమెన్ ఉండొచ్చు, సీనియర్ సిటిజన్ ఉండొచ్చు, ఏం సేఫ్టీ ఉంది? రైల్వే స్టేషన్ దిగి వెళ్ళిపోతుంటే అటాక్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొంచెం లేట్ అయితే డ్యూటీ నుంచి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అటాక్ చేస్తున్నారు. మరి ఎట్లా? సో దట్ ఈస్ వై మన అందరం కలిసికట్టుగా నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ తోటి, సందీప్ షాండిలియా సార్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, డ్రగ్స్ స్పాట్స్ టీమ్, ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్, NGOs అందరం కలిసి చేయాల్సిన పని ఇది. కాబట్టి ఇట్స్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్, వీ హ్యావ్ టు గో అహెడ్ మోర్ దెన్ దెమ్. అందుకని మనకి ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సీనియర్ సిటిజన్ ఈజ్, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై డ్రగ్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అండి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ యాజ్ అ టీమ్ అండ్ వీ హ్యావ్ టు సీ దట్ దిస్ గెట్స్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆత్మహత్యలు అనేవి ప్రజలు చేసుకోవడానికి యాక్చువల్గా వెనకాల ఏ కారణం ఉండొచ్చు అని అనుకుంటున్నారు? దీనికి యాక్చువల్గా మనకి ఏదన్నా ప్రొఫెషనల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండడం అవసరం అంటారా? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆత్మహత్యలు అనేది కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద డ్రగ్స్ ఇష్యూ ఆల్సో. ఈ సూసైడ్ అనేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రై ఫర్ హెల్ప్ అండి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది 3 లెవెల్స్ అండి సైకాలజీలో. ఫస్ట్ లెవెల్ వీ కాల్ ఇట్ యాజ్ బీఫ్రెండింగ్. సో మనం బీఫ్రెండింగ్ అనేది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, బీఫ్రెండింగ్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఈజ్ వేర్ మనం ఎదుటి వాళ్ళు చెప్పేది మనం వింటాం కానీ అడ్వైస్ ఇవ్వం. Lips are sealed. So when lips are sealed, you are only directly cautioning the people when, what, where, when, why, how about feelings only. వీళ్ళు ఉన్నదాన్ని బయటకు రానివ్వాలి ఎదుటి మనిషి. దట్ ఈస్ కాల్డ్ బీఫ్రెండర్ అనేవాళ్ళు ఎవరైనా బీఫ్రెండర్ అవ్వచ్చు. మీ వాచ్మెన్ అవ్వచ్చు, హాస్టల్ వార్డన్ అవ్వచ్చు, ఎనీ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, షాప్ కీపర్, ఎనీబడీ క్యాన్ బి బీఫ్రెండర్. దానికి ఒక ట్రైనింగ్ తీసుకోవాలని స్పాన్ అనే సంస్థ ట్రైనింగ్ ఇస్తుంది. సెకండ్ లెవెల్ ఏంటంటే సైకాలజిస్ట్. పర్సన్ డస్ అ ప్రాపర్ సైకాలజీ డిగ్రీ. వాళ్ళు ఏం చేస్తారు, దే కెన్ గివ్ అడ్వైస్. బీఫ్రెండర్ షుడ్ నాట్ గివ్ అడ్వైస్ ఫర్ సంబడీ హూస్ గోయింగ్ త్రూ ఎమోషనల్ ట్రామా. ఎవరైతే ఎమోషనల్ బాధల్లో ఉంటారో వాళ్ళు ఏదో చెప్పుకోవాలనుకుంటారు, వాళ్ళు ఏమడుగుతారో, మీ చెవు కావాలి నాకు, అంతే, నాకు మీ అడ్వైస్ అవసరం లేదు. సెకండ్ లెవెల్ సైకాలజిస్ట్ అనే పర్సన్ కమ్స్ విత్ ప్రాపర్ సైకాలజీ డిగ్రీ అండ్ డెఫినెట్లీ దట్ పర్సన్ ఈజ్ అడ్వైస్, థెరపీ చెప్తారు, CBT ఆర్ ఎనీ థెరపీ చెప్పినప్పుడు అడ్వైస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఈజ్ సైకాట్రిస్ట్. Psychiatrist is a person comes with a qualified medical degree. He is the person or she is the person who can come with medical intervention. ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు, ఈ మందులు వాడచ్చు, ఇది ECT వలన ఏది వలన సైకాట్రిస్ట్. ఇది 3 లెవెల్స్ ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం. ఈ 3 లెవెల్స్ ఏంటి? వన్ ఇస్ అ బీఫ్రెండర్, ఎనీబడీ క్యాన్ బి అ బీఫ్రెండర్. సెకండ్ ఇస్ అ సైకాలజిస్ట్, థర్డ్ ఇస్ అ సైకాట్రిస్ట్. ఈ సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఏం చేయాలి? మ్యాక్సిమం టైం దే స్పెండ్ టైం లిస్నింగ్ టు ద పర్సన్ హూస్ అఫెక్టెడ్. వాళ్ళ బాధ ఉండొచ్చు, ఆత్మహత్య చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండొచ్చు, వాళ్ళ బాధని బయట ఎలా తీసుకురావాలని ట్రై చేస్తుంటారు. సో అందుకే ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ కూడా మనము మనలో బాధ ఉందనుకోండి, ఏదైనా ఉంటే చెప్పు, మనకు కావాల్సిన చెవు. ఇవన్నీ కారణాలు ఎందుకు అవుతున్నాయంటే, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. బాధ చెప్పుకునే వినడానికి ఎవరు లేరు. నా బాధ, నా ఆకాంక్ష, ఒక చిన్న పిల్లడో, అబ్బాయి, ఒక హౌస్ వైఫో, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి ఒక ఎదుటి వ్యక్తి దగ్గర చెవు లేదు. మాట్లాడితే అడ్వైస్ ఇచ్చేస్తున్నాం. దే డోంట్ వాంట్ అడ్వైస్, దే కెన్ రిజాల్వ్ బై దెమ్సెల్వ్స్.
90% ఆఫ్ ద సూసైడ్ అఫెక్టెడ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ సూసైడల్ థాట్స్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సి వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక అవుట్లెట్ కావాలి, మాట్లాడడానికి ఒక మనిషి కావాలి, అంతనే. దాని తప్ప ఇంకేం ఎక్కువ అవసరం లేదు వాళ్ళకి. అది చెప్పి ఒక అయిపోతే దెన్ థింగ్స్ ఆర్ రిసాల్వ్. డోంట్ ఎవర్ గెట్ ఇన్ టు అడ్వైస్. ఇప్పుడు మీరు అడగచ్చు, మీరు ఎట్లా అడ్వైస్ ఇవ్వకూడదు అని మీరు అడగచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఎందుకు ఇవ్వకూడదు అంటే మా గురువుగారు నేర్పించారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పర్సన్ ఎమోషనల్ ట్రామాలో ఉన్నప్పుడు షేర్ చేస్తున్నప్పుడు కక్కియండి, వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏమున్నాయో మొత్తం కక్కియండి బయటకి. వాళ్ళు కక్కించగా దే విల్ ఫీల్ స్టేబుల్, దే విల్ గుడ్. ఈ ఫస్ట్ టైం మా గురువుగారు మాకు నేర్పించినప్పుడు వే బ్యాక్ ఇన్ 93 నాకు అర్థం కాలే, బట్ మనం సిన్సియర్ స్టూడెంట్ కదా. సో ఐ సెడ్ సరే. ఆయన అన్నాడు, నీకు ఫస్ట్ ఎవరైతే ఒక పర్సన్ హ్యాండిల్ చేస్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది ఇది ఏంటో అనేసి అని. నాకు ఫస్ట్ కేస్ విచ్ ఐ గాట్ వాస్, ఐ వోంట్ సే కేస్, ఎ పర్సన్ హూ కేమ్. మధ్యాహ్నం అరౌండ్ 1:30కి ఒక లేడీ వచ్చారండి మా సెంటర్కి, సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్కి, సహాయ అనే ప్లేస్. ఇట్ వాజ్ ఇన్ బషీర్బాగ్. వచ్చి ఏం చేస్తారు ఇక్కడ ఇది అనేసి అడిగారు నన్ను. అంటే ఎస్ మేడం, సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్, మీరు ఏమైనా షేర్ చేయాలంటే ఐఎమ్ రెడీ టు లిసన్ అన్నాను. హాఫ్ అన్ అవర్ హూ అన్నది. తర్వాత కొంచెం 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగింది. మీరు బిలీవ్ చేయరు, అరౌండ్ 2 o'clock షీ స్టార్టెడ్ టిల్ 5:30, 5:45 అమ్మ నా బూతులు తిట్టిన. అమ్మ నా బూతులు అసలు మీరు ఆ లాంగ్వేజ్ వినలేరు అనమాట. అటువంటిది వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ హస్బెండ్, మదర్ ఇన్ లా, అంత హీట్లో ఉండే ఆమె. ఆఫ్టర్ 3.5 years బయట ఇట్లా అని చూసాను. వాళ్ళ హస్బెండ్ ఎవరు వచ్చారు, పై అశ్విన్ ఏదో మాట్లాడుకుని మళ్ళీ లోపలికి, అశ్విన్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్, నేను మా హస్బెండ్ ఇప్పుడు సినిమా పోతున్నాం అన్నది. ఇమాజిన్. సో నేను దట్ డే రియలైజ్, ఓ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఒక ఎదుటి వ్యక్తి బాధ చెప్తున్నప్పుడు వినాలా, మనం క్రాస్ టాక్ చేయొద్దు, మాట్లాడకూడదు. ఆ రోజు నెక్స్ట్ నేను ఎందుకు దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్, ఆమె హీట్లో ఉంది, మా మదర్ ఇన్ లా ఎంత హారబుల్ అన్నట్టు, సరే కత్తితో పొడుస్తామా, కాల్చిపెట్టేద్దామా, అది అడ్వైస్ గివింగ్. మా హస్బెండ్ తోటి నాకు అస్సలు పడతలేదండి, ఆ డైవర్స్ లేయర్ కావాలి, నేను ఇప్పుడే ఇస్తాను, మంచి నెంబర్, 6 monthsలో డైవర్స్ ఇస్తాడు, ఇది అడ్వైస్ గివింగ్. దీస్ ఆర్ ద డేంజర్స్ ఆఫ్ గివింగ్ అడ్వైస్ వెన్ సంబడీ ఈజ్ ఇన్ ఎమోషనల్ ట్రామా. మన ఫ్యామిలీలో, మన ఇంట్లో, చుట్టుపక్కల, మన ఆఫీసెస్లో ఎవరో, వీఆర్ ఆల్ డిస్టర్బ్డ్ అండి. మనకు కావాల్సింది ఏంటి, ఎవరైనా మాట్లాడుతుంటే జస్ట్ వినండి మీకు ఓపిక ఉంటే. అది కూడా మీకు క్వాలిటీ టైం ఇవ్వాలి. ఎవరికి వచ్చి చెప్తుంటే అండ్ సిగ్నల్స్ వస్తుంటాయి, నాకు బతకాలని లేదు, జంప్ చేయాలనుకుంటున్నాను, నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్. ఇవన్నీ ద బేసిక్ థింగ్స్ ఇస్, ఇవన్నీ సిగ్నల్స్ మీరు క్యాచ్ చేయాలి. ఎక్కడో ఒక దగ్గర దట్ పర్సన్ లోపల బాధపడుతున్నాడు, ఆవేదన ఉంది, ఆ ఆవేదనని మనం బయటకు ఎట్లా రప్పియాలి. అందుకే ఈ బీఫ్రెండింగ్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలాగా, ఏం చేస్తే యాక్చువల్గా మనం ఈ పర్టికులర్ ఈ ఇష్యూస్ నుంచి బయట పడేయడానికి వీలవుతుంది చెప్తారా? రైట్. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోండి, దేర్ ఆర్ 2 levels అండి. ఒకటేమో స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏం కావాలంటే, అమ్మో దానికి ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, వాడేమంటాడు, వాడికి ఇన్స్టాగ్రామ్ ఫాలో, ఇవన్నీ పియర్ గ్రూప్ ప్రెషర్స్, జెలసీస్ ఇవన్నీ వస్తున్నాయి. దట్ ఈస్ వన్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ విచ్ ఇస్ హ్యాండ్. కార్పొరేట్ లెవెల్ అంటారా, మీరు వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ అ డిఫరెంట్ దిస్ థింగ్, ఈ టార్గెట్స్ అచీవ్ కావాలి, అది అచీవ్ కావాలి. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ దట్ ఈస్ అందరు గురిగా అవుతున్నారు. ఇవన్నీ కాకుండా కదా, సో మెనీ ఇంటర్నల్ స్ట్రెస్సెస్ ఆర్ దేర్ విత్ ఇన్ సో మెనీ పీపుల్. వాళ్ళు ఏదో బయటకు రాలి, ఒకరికి వాళ్ళ ఓన్ సిస్టర్ అంటే పడదు, ఒకరికి ఇంకొక బ్రదర్ అంటే పడదు, సమ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ స్మాల్ చిన్న చితక టాపిక్స్. ది సో మెనీ థింగ్స్ ఆర్ ఇంటర్లింక్డ్. ఇవన్నిటికీ ద ఇంపార్టెంట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, యాక్టివ్ లిస్నింగ్ కావాలి, వితౌట్ బీయింగ్ జడ్జ్మెంటల్. ఒక మనిషి ఒక ప్రాబ్లం ఉంది అనుకున్నారు అనుకోండి, సరే చెప్పినప్పుడు హౌ డూ యూ అండర్స్టాండ్, ఎంపతి అంటాం, డోంట్ డూ సింపతి, వీ వాంట్ ఎంపతి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు ఒక ఆన్సర్ చెప్పండి. రైట్, క్లియర్ మేడం? చెప్పండి. రైట్. నేను ఒక 17 ఏళ్ళ అమ్మాయిని, నేను ఈ పైన బిల్డింగ్ నుంచి దుంకేయాలనుకుంటున్నా, మీరు నన్ను ఏం అడుగుతారో అడగండి. థింక్ దట్ ఐఎమ్ 17-year-old గర్ల్. చెప్పండి. యా, అసలు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా దుంకాలి అని అనుకుంటున్నారు? నాకు బతకాలని లేదు. బతకాలని లేకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఏంటి ఆ కారణం? నేను చెప్పాలనుకుంటున్నా కానీ మీరు వింటారా? వింటాను. నాకు పింపుల్ వచ్చింది ఇక్కడ. ఓకే, 90% ఆఫ్ ద పీపుల్ నాకు పింపుల్ వచ్చిందని నవ్వుతారు. అవునా, ఇంత దానికే ఇదేనా? దట్ ఈస్ యు ఆర్ బీయింగ్ జడ్జ్మెంటల్. ఐఎమ్ టెలింగ్ ఎ సింపుల్ కేస్, దిస్ ఎ లైవ్ కేస్ విచ్ హ్యాపెండ్ విత్ మీ. సో ఈ 17-year-old గర్ల్ పింపుల్ రాంగ్ నవ్వేస్తారు అందరు. ఓకే, ద పాయింట్ ఈస్, ఎవరైతే ఎదుటి వాళ్ళు ప్రాబ్లం చెప్తున్నాడో అది ఎంత మీకు సిల్లీ అనిపించవచ్చు, బట్ ఆ పర్సన్ ఎవరైతే అండర్గో అవుతున్నారో దే నో ద రియల్ ఇష్యూ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ షూస్లోకి వెళ్ళాలి. దాన్నే మనం ఎంపతి అంటాం.
ఎంపతి ఈస్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పర్టికులర్ పర్సన్ షోస్. ఆ 17 ఏళ్ళ అమ్మాయిలాగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. అవునమ్మా ఏమైందమ్మా, ఏమైంది, నాకు పింపుల్ వచ్చిందండి, అవునా, దీనివల్ల నీకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, నీకు ఎప్పుడు, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకు బాధ అనిపిస్తుంది, నాకు అసలు బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాలి, నేను వెళ్ళలేను, నా బాయ్ ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్నారు. నీకు ఈ ఏజ్లో బాయ్ ఫ్రెండ్ నువ్వు చదువుకో, మీ మమ్మ నాన్న మాట అది మాట్లాడదు. ఈ 17-year-old గర్ల్ విన్నది ఆ మాట, కనెక్ట్ కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న చిన్న యంగ్స్టర్స్, టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేటప్పుడు మీరు నేను చెట్టు కింద చదువుకున్న 3 కిలోమీటర్లు నడిచిన స్ట్రీట్ లైట్లో చదివిన అవన్నీ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటున్నారు. దట్ ఎవ్రీబడి నోస్ క్లియర్లీ. ఇవాళ రేపు ఉన్న జనరేషన్ క్లియర్లీ సెయింగ్ దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ వాట్ యువర్ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఆర్. ఎంత కష్టపడి వచ్చినా అది వచ్చినా దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ డాడ్, యువర్ మామ్ అంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బీ విత్ ద పర్సన్ ఇన్ దేర్ ఏజ్ అండ్ ఎంపథైజ్ విత్ దెమ్. Be non-judgmental. Advice ఇవ్వకండి, have empathy and be non-judgmental and listen totally. What, where, when, why, how about feelings only. That is befriending without giving advice. అడ్వైస్ ఇవ్వాలి, ఎస్కలేషన్. కొన్ని కేసెస్ ఉంటాయి, మీరు అనొచ్చు పుట్టి వినడంతో అయిపోతుందా అనేసి. వినడంతో కాకపోవచ్చు, బట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ క్యాన్ బి డన్. బట్ ఇప్పుడు స్కిజోఫ్రెనియా అని కేసు ఉంది. స్కిజోఫ్రెనియా ఇస్ అ టిపికల్ కేస్. మీరు ఎంతైనా కాదు, సైకాలజిస్ట్ మనతో కానప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎస్కలేట్ చేస్తాం. సైకాలజిస్ట్ అసెస్ చేస్తారు, లేదు దిస్ పర్సన్ ఈస్ డయాగ్నోస్ విత్ బైపోలార్ డిజార్డర్ ఆర్ స్కిజోఫ్రెనియా. దెన్ ఈ సేస్ ఓకే ఇతనితో కాదు, ఇంకా ఇట్ హస్ టు బి రిఫర్ టు ద సైకాట్రిస్ట్. ఈ ఎస్కలేషన్ లెవెల్స్ అనేది ఉండాలి ప్రతి స్కూల్, ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కాలేజెస్లో ఉండాలి. ఎందుకంటే తెలియాలా ఆ స్కూల్ సైకాలజిస్ట్ షుడ్ బి ఏబుల్ టు మేనేజ్ దట్ ప్రాబ్లమ్. సో ఒకసారి అశ్విన్ గారు ఈ ర్యాగింగ్ గురించి కానీ, లేకపోతే బుల్లింగ్ గురించి కానీ, బాడీ షేమింగ్ గురించి కానీ, లేకపోతే స్టేటస్ షేమింగ్ గురించి కానీ, జెండర్ సెన్సిటైజేషన్, వీటన్నిటి గురించి యాక్చువల్గా కొంచెం ఎలాబరేట్గా చెప్పగలుగుతారు? ఎస్, ఇప్పుడు చాలా మటుకు యాజ్ వి ఆల్ నో దట్ ర్యాగింగ్ ఇస్ బ్యాన్డ్ ఎవ్రీవేర్ ఇన్ అక్రాస్ ద కంట్రీ. ఇట్స్ పనిషబుల్ ఆఫెన్స్ ఆల్సో. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ ర్యాగింగ్, బుల్లింగ్ అనేది ఏంటంటే, వెన్ వీఆర్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ బుల్లింగ్ ఆల్సో, వాట్ హ్యాపన్స్ ఇస్, బుల్లింగ్ అంటే ఒకరిని కించపరిచి మాట్లాడడం, ఫిజికల్గా మాట్లాడడం, ఇన్సల్ట్. ఇప్పుడు బాడీ షేమింగ్ అన్న, ఏంట్రా ఇంత దెబ్బగా అయిపోయినావు, నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, ఇవన్నీ మనం మాట్లాడతాం. దిస్ ఆల్సో బాడీ షేమింగ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ డిస్క్రిప్షన్ పెట్టుకొని ముందు ఇంకొని చేయడం. ఇది స్కూల్లో పిల్లల్లో జరుగుతుంది, సొసైటీలో జరుగుతుంది, మ్యాక్సిమం జరుగుతుంది. ఎక్కడ చెప్పగలుగుతారా ఈ బాడీ షేమింగ్? స్కూల్స్లోనే మ్యాక్సిమంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ మీ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి. ఓకే, ఒక లేడీ ఇంకో లేడీ కానీ ఏం దెబ్బగైనా సన్న కానీ ఇదే ఉందా, దెబ్బగైనా సన్న కానీ ఇదే మాట్లాడుకోవాలా, వేరేది లేదా? ఇంకోటి ఏంటి, ఇప్పుడు స్టేటస్ షేమింగ్ అన్నారు. ఇన్ని నగలు వేసుకుంటే ఒక లెవెల్, ఇది ఐఫోన్ ఉంటే ఒక లెవెల్. So is that not a status shaming? Are you not shaming somebody just because somebody is fat or black or somebody comes from whatever this thing? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనేది. అందుకే మన జాగ్రత్త, మన పిల్లలకి నేర్పియాల్సింది అది. జెండర్ సెన్సిటైజేషన్ మంచి టాపిక్ అడిగారు. మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు అడిగితే ఇద్దరు సీనియర్స్ కలుసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడతారు ఇద్దరు, ఏం బాబు చాలా రోజులు ఎటు సంగతి, ఎంతమంది పిల్లలు? అప్పుడు స్టాండర్డ్ ఆన్సర్ ఎట్లుంటుండే, 1 + 1 మైనస్. ప్లస్ మైనస్ అంటే ఏంటి? ప్లస్ అంటే అబ్బాయి, మైనస్ అంటే గర్ల్. ఇస్ దట్ ద వే యూ స్పీక్? అంటే అక్కడే తెలిసిపోయింది కదా జెండర్ డిస్క్రిమినేషన్. అమ్మాయికి అయితే కొన్ని రోజుల తర్వాత చదువు మానిపించేస్తారు, అబ్బాయిని చదివిపిస్తారు. అది జెండర్ ఇది కాదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పాలి, తెలియాలి. జెండర్ సెన్సిటైజేషన్ అనేది ప్రతి ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎవ్రీ ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి. అందరికీ తెలియాలి ఇది ఏంటి. మనం ఇట్లా మాట్లాడకూడదు. మనం ఏం పేరెంట్స్ ఏది మాట్లాడితే పిల్లలు అదే మాట్లాడతారు. మనం సరిగ్గా ఉంటే పిల్లలు కూడా సరిగ్గా ఉంటారు. మనం ఇంట్లో ఏం మాట్లాడుతాం. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారండి, చాలా ఇంట్లో ఎక్కడ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాటలు జరుగుతాయి. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు కొట్లాడుకునేటప్పుడు రూమ్లో కూర్చొని కొట్లాడుకోండి. బయటకు వచ్చిందా మీ పిల్లల ముందు మాత్రం మీరు డిగ్నిఫైడ్గా రెస్పెక్ట్ చేయాలి. అప్పుడే మనం ఈ సోషల్ ఫ్యామిలీ అనేది కాపాడుకోగలుగుతాం. ఇద్దరు ఇండివిజువల్స్, స్ట్రాంగ్ ఇండివిజువల్స్ ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్. ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, డిజగ్రిమెంట్స్ ఉంటాయి, లోపల తాళం వేసుకొని ఫైట్ చేసుకోండి. బట్ బయట పిల్లల ముందు మాత్రం హస్బెండ్ షుడ్ రెస్పెక్ట్ ద వైఫ్, వైఫ్ షుడ్ రెస్పెక్ట్ ద హస్బెండ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మ్యారేజ్ ఏంటంటే రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ఎక్కడైతే రెస్పెక్ట్ పోతుందో, ట్రస్ట్ పోతుందో, అందుకే డివోర్సెస్ ఏడుస్తున్నాయి. ఒకప్పుడు డివోర్స్ అనే మాటనే వినకపోతుండే మనం. ఈరోజు ఎవ్రీ థర్డ్ డే దెర్ ఇస్ అ డివోర్స్. యూ గో అండ్ సీ ఆల్ ద కోర్ట్స్ దేర్ డివోర్సెస్ ఆర్ బైయింగ్ ఫైల్డ్. ఒకప్పుడు డివోర్స్ అంటే ఇట్ వాజ్ అ స్టిగ్మా, బట్ ఇట్స్ నాట్, ఇట్స్ బికమ్ ఎ నార్మ్. నవడేస్ ఇవాళ పీపుల్ ఏం చేస్తున్నారు, డైవర్స్ పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. పెళ్లి పార్టీస్ వేరే, డైవర్స్ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. అది మరి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ అ సోషల్ ఇష్యూ. సూసైడ్ అనేది జడ్జి చేయకండి. పర్సన్ వాజ్ అండర్స్టాండ్ ద ఇష్యూస్, బీ విత్ ద పర్సన్, ఇఫ్ పాసిబుల్ హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్.
మనమేం వీఆర్ నాట్ సమ్ ప్రీస్ట్ కాదు, మనం ఇది కాదు, దట్ వి క్యాన్ దిస్ థింగ్. మనం అందరం వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. ఎవరికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, రేపు నాకు అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, ఎనీబడి క్యాన్ బి దిస్ థింగ్. నోబడీ ఈస్ ఇమ్యూన్ టు దిస్. ఎందుకంటే ఎమోషనల్ ఇష్యూస్ ఆర్ దేర్, వీఆర్ ఆల్ ఎమోషనల్ పీపుల్. సో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బీఫ్రెండింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ బీఫ్రెండింగ్ క్లబ్స్ అనేవి ఏంటి, అండ్ ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, స్టూడెంట్స్కి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, అండ్ ఈ రోల్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఈ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎలా ఉంది అనేది కొంచెం చెప్తారా? ఈ బీఫ్రెండింగ్ క్లబ్ ఏంటంటే అండి, దిస్ మీరు మన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు స్టార్ట్ చేశారు, ప్రహరీ క్లబ్స్ అని స్టార్ట్ చేశారు. దానికంటే ముందే మేము బీఫ్రెండింగ్ క్లబ్స్ అని స్టార్ట్ చేసాం, అది 2016-17లో. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కన్సర్న్ సైకాలజిస్ట్ ఉండాలి, లేకపోతే ఎనీ ఇంట్రెస్టెడ్ టీచర్ ఆర్ లెక్చరర్ ఉంటే వాళ్ళతో పాటు స్టూడెంట్స్ ఫ్రమ్ సర్టన్ గ్రూప్స్, ఎస్పెషల్లీ 8th, 9th, 10th స్టూడెంట్స్ ఆర్ 12th స్టూడెంట్స్, పాసింగ్ అవుట్ బ్యాచ్ ఉంటారు కదండి, వాళ్ళతో పాటు ఫామ్ చేసి ఇవన్నీ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడము చేస్తే దిల్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ బై దెమ్సెల్వ్స్. ఎందుకంటే స్పాన్ అనే సంస్థ, సో మెనీ organizations are there, they cannot be there in every school and every college. కాకపోతే ఇవేంటంటే ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లబ్స్ ఫామ్ చేస్తారు. మీరు ఎన్విరాన్మెంట్ క్లబ్ ఉంటుంది, స్పోర్ట్స్ క్లబ్ ఉన్నట్టే ఒక బీఫ్రెండింగ్ క్లబ్ పెట్టండి. ఆ బీఫ్రెండింగ్ క్లబ్లో మీకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉండాలా, యాంటీ డ్రగ్స్ కమిటీ ఉండాలా, ఉమెన్ సేఫ్టీ సెల్ ఉండాలా, యాంటీ సైబర్ క్రైమ్ ఇది ఉండాలా, ఇవన్నీ థింగ్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్. సో ఈ బీఫ్రెండింగ్ క్లబ్ మీన్స్ ఈ ప్రహరీ క్లబ్స్ అనేది ఇట్ కంపల్సెస్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ డ్రగ్స్, సూసైడ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ ఆల్సో. దట్ ఈస్ వై బీఫ్రెండింగ్ క్లబ్ ఇస్ మస్ట్ అండి, ఎవ్రీ స్కూల్ అండ్ ఎవ్రీ కాలేజ్ అక్రాస్ ద కంట్రీ. అందుకే వాళ్ళకి ట్రైనింగ్ ఎవరు కనుకోవాలంటే దే కెన్ కాంటాక్ట్ అస్, విల్ డూ ద ట్రైనింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఇది లేకపోతే యూ కాంట్ గో ఎవ్రీ టైమ్ టు ద సైకాట్రిస్ట్ ఆర్ హాస్పిటల్ అండ్ ఎవ్రీథింగ్. పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్, ఎస్పెషల్లీ హాస్టల్ వార్డన్స్ ఫర్ లిస్టింగ్, దే ఆర్ ద పీపుల్ హూ ఫేస్ ద మ్యూజిక్. ఎస్పెషల్లీ ఎనీ హాస్టల్ వార్డన్ తెలుసు, మీ గర్ల్స్ హాస్టల్ ఆర్ బాయ్స్ హాస్టల్, దే ఫేస్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. అందుకే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇస్ బీఫ్రెండింగ్ క్లబ్స్. ఓకే, సైబర్ క్రైమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ స్టార్ట్ విత్ వెరీ సింపుల్ థింగ్. మీకు ఫోన్కి మెసేజ్ వస్తుంది దట్ మీ అకౌంట్లో ఇంత పడింది అకౌంట్. దే ప్లే సైబర్ క్రైమ్కి ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఏంటంటే గ్రీడ్ అండి. మనలో ఉన్న గ్రీడ్, ఆ గ్రీడ్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు. మనలో ఉన్న వీక్నెస్ అది. మీకు ఎవరో మా ఒక కజినే ఉండదు, ఒకరోజు తయారయ్యి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వెళ్తున్నారంటే, లేదు సూపర్ మార్కెట్లో నేను విజిటింగ్ కార్డ్ వేసినా నాకు 1 crore వచ్చింది, కోకాకోలా కంపెనీ ఇస్తున్నాడు. కోకాకోలా కంపెనీ కానీ పిచ్చి పట్టింది 1 crore మీకు ఇవ్వడానికి. వాడు 10 హోర్డింగ్స్ పెట్టుకుంటాడు రోడ్లో. వై విల్ యూ గివ్ 1 crore అంటే అవునా కాదు. అగైన్ దిస్ గర్ల్ కజిన్ ఐమ్ టాకింగ్ ఇస్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇలిటరేట్ కూడా కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. And both father and daughter, they were ready to go. Why? Because and నేను చెప్తే కాదు ఫేక్ ఫ్రాడ్ అని చెప్తే డిప్రెస్ అయిపోయారు. అరే ఇదేంటి అట్లనే కాదు. అవును, దే ఆర్ ప్లేయింగ్ ఆన్ యువర్ గ్రీడ్. ఫస్ట్ ఇది ఫేక్ SMS, ఫేక్ కాల్. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఏమైంది, మీకు ఒక వస్తుంది కాల్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే, ఆ ఫెడరెక్స్ కొరియర్ నుంచి వచ్చిందండి, మీ దాంట్లో మీ పేరు మీద ఉంది, దాంట్లో మేము పోలీస్ డిపార్ట్మెంట్స్కి చేస్తున్నాము, దాంట్లో డ్రగ్స్ వెళ్ళినాయి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడు డ్రగ్స్ వెళ్ళిందంటే మీరు ప్యానిక్ అవుతారు. మీరు కొంచెం పైసలు ఇస్తే మేము కేసు క్లోజ్ చేస్తాం. అది ఫ్రాడ్. మీకు KYC ఇస్తామంటే మీరు బ్యాంక్ కాల్ చేస్తాం, మీ డీటెయిల్స్ చెప్పండి. ఈ జాంతారా అనేది ఉంది, ఈ నార్త్ ఇండియన్స్ ఎస్పెషల్లీ జార్ఖండ్, బీహార్ ఇట్ సైడ్ వాళ్ళందరూ చేసేది వాళ్ళ ఫుల్ టైమ్ ఆక్యుపేషన్ ఇదే. దే డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్, మ్యాక్సిమం ఫ్రాడ్స్. ఆజంగఢ్, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్ నుంచి చాలా మటుకు జరుగుతుంది. జరిగేట మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏంటి ఈ ఫిషింగ్స్ అంటాం, ఈ ఫేక్ ఈమెయిల్స్ పంపించడము, మీరు క్లిక్ చేస్తే పైసలు వస్తాయి. ఇవాళ రేపు కొత్తది ఏంటి, మీకు జాబ్కి కావాలంటే ఇంత పైసలు ఇవ్వండి మేము ఇస్తాం, అదొక ఫేక్. నెక్స్ట్ ఇప్పుడు బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే, మీరు యూట్యూబ్లో ఒక వీడియో లైక్ చేస్తే 100 రూపాయలు మీ పని, మీకు లింక్ పంపిస్తాము, లింక్ క్లిక్ చేయండి, యూట్యూబ్ ఎన్ని లైక్స్ మీరు క్లిక్ చేస్తే అని 100 రూపాయలు. ఎందుకు ఇస్తారండి? ఫులిష్నెస్ కాకపోతే. ఇవన్నీ స్కామ్స్. ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, చాలా మటుకు క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ సగం మందికి తెలియదు ఎలా వాడాలని. దాని మినిమం అమౌంట్ డ్యూస్ కడతారు, ప్రెషర్ పెంచుకుంటారు. అగైన్ దిస్ థింగ్. చాలా మంది ఏం చేస్తారు, మీకు ATM డెబిట్ కార్డ్ ఉంటుంది, మీరు ATM వెళ్తారు కదా, మీరు ఎట్లా పెడతారండి? హౌ డూ యూజ్ ద ATM కార్డ్ మీద ఉన్న ATMలోకి వెళ్తారు, మీరు ఎట్లా వాడతారు చెప్పండి? మీరు వెళ్తారు, పెడతారు, దాని తర్వాత తీసేస్తారు, రైట్? అది చేయకూడదు. పెట్టేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ కవర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పైన పెడుతున్నారు స్కానింగ్ ATMలో. దాని తర్వాత కవర్ చేసి మీరు ఒత్తేటప్పుడు కూడా ఏం చేయాలి, మీరు ఒక సింగిల్ ఒత్తకూడదు, ఇట్లా ఒత్తకూడదు. ఎప్పుడు ఏం చేయాలి, ఇట్లా 4. ఎందుకంటే 1 థింగ్స్ డు నాట్ కమ్, 1 ఫింగర్ది రాకూడదు. ఎప్పుడు 4 చేయాలి, లేకపోతే కవర్ చేయండి.
ప్లస్ మీరు ఏటీఎంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి, మీరు పెట్టినప్పుడు మీ వెనకాల ఎవరు నిలబడకూడదు. వాళ్ళకి చెప్పాలి మీరు బయటకు వెళ్ళండి చెప్పాలి. అక్కడ ఓన్లీ 1 పర్సనే ఉండాలి ఏటీఎం లోపల. అది చాలా మంది చేయరు. ఏటీఎం వెళ్తుంటే ఇట్లా అని చూస్తుంటారు. అది నా పర్సనల్ అకౌంట్, నాకు 0 బ్యాలెన్స్ ఉండొచ్చు, 500 ఉండొచ్చు, నువ్వు ఎందుకు చూడాలి? నువ్వు చూడకూడదు కదా. నువ్వు ప్రైవసీ నువ్వు చేసేటప్పుడు ఉండకూడదు. అట్లనే ఎవరైనా ఉన్నప్పుడు బయట పంపించాలి. అందుకే ఏటీఎంస్లో చాలా మటుకు జరిగేది ఇది. ఎస్పెషల్లీ ఇది యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ విత్ దిస్ థింగ్. నెక్స్ట్ కమ్స్ ఇస్ సైబర్ స్టాకింగ్ అంటాం. ఈ అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఏం చేస్తారు, అన్ని ఫోటోలు వీడియోలు అన్నింటి ఇన్స్టాల్లో పెడతారు. లేదు మేము ఊటీ పోతున్నాం, కొడైకెనాల్ పోతున్నాం, స్విట్జర్లాండ్ పెడుతున్నాం. వాడు ఏం చేస్తాడు, దొంగడు తెలిసిపోతుంది అండ్ ఇమీడియట్లీ వీళ్ళు కమ్ టు వీళ్ళు బయట పోయినారు, ఇల్లు అటాక్ చేయొచ్చు. అవసరమా అది? ఇది కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ రేపు మేజర్ థ్రెట్ ఏమైంది, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్. న్యూడ్ వీడియోస్ నేను తీస్తున్న బట్టలు మగవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళు చేస్తారు, అందరు చేస్తున్నారు. ఫస్ట్ న్యూడ్ వీడియో పెడతారు, పెట్టంగానే నువ్వు నీ వీడియో పెట్టు అంటారు. నీ న్యూడ్ వీడియో పెట్టగానే మీ వైఫ్కి చెప్తా, హస్బెండ్కి చెప్తా, పిల్లలకి చూపెడతా, సొసైటీ లెసన్, భయపడి బ్లాక్మెయిలింగ్. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో ఇవన్నీ ఇట్లా సైబర్, ఇదే కాకుండా మీ పేర్లు వచ్చినాయి, జాబ్స్ వచ్చినాయి, ఇవన్నీ వస్తున్నాయి అనేది చెప్పడం కూడా ఇవన్నీ ఫిషింగ్ అంటున్నాం, స్కామింగ్. నెక్స్ట్ మీరు హోటల్కి వెళ్తారు. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇలా మీరు బిజీ మాట్లాడుతుంటారు మీ ఫ్రెండ్ తోటి, మీరు కార్డు ఇచ్చేస్తారు. కార్డు ఇవ్వగానే వాడు ఏం చేస్తాడు, అక్కడ పోయి డూప్లికేట్, క్లోనింగ్ అంటాం, స్కీమింగ్, ఇవన్నీ క్లోనింగ్ చేసేస్తాడు. మీకు తెలియదు, మీరు బిజీ ఫుడ్ తింటున్నారు, ఇంటికి రాని మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేస్తారు మొత్తం. అందుకే దయచేసి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో మీరు ఫైనాన్షియల్ యాప్స్, బ్యాంకింగ్ యాప్స్ మీకు టెక్నికలీ గుడ్ అయితే మీ మొబైల్లో పెట్టుకోండి. లేకపోతే లివ్ ఇట్ టు యువర్ చిల్డ్రన్. ఇఫ్ యువర్ టెక్ సావీ, లివ్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్. మీరు కానప్పుడు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు దయచేసి మాత్రం బ్యాంకింగ్ యాప్స్, మీ పెన్షన్ అకౌంట్స్ మాత్రం మొబైల్లో పెట్టకండి. అండ్ ఎస్పెషల్లీ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవన్నీ చేసేటప్పుడు HTTPS అనేది రావాలి. HTTPS అనేది ఎప్పుడైతే రాదో ఇట్స్ నాట్ సేఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఈ సైబర్ ఫ్రాడ్స్ మీకు చెప్పాను కదా, ఫిషింగ్ అనేది, స్కీమింగ్, క్లోనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీకు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్ 1930. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1930 is one where the cyber crime is done, that anybody can call, the police will immediately attend and they'll try to resolve. But ఏదైతే వెళ్ళిపోతుందో అమౌంట్ పట్టడం అంత ఈజీ కాదు, బట్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ ఎఫర్ట్స్. సో మనం జాగ్రత్తగా ఉండాలి, మన గ్రీడ్ కోసం మనం ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి మనం వాళ్ళు ఎన్కాష్ చేసే ఒకటండి, మీకు ఫేక్ మెసేజెస్, ఫేక్ SMS, ఫేక్ KYCs, కాల్స్ రావడం, మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి, అవన్నీ ప్లీజ్ బ్లాక్ దెమ్, ట్రై టు డూ. అండ్ ఎనీ టైం ఏ బ్యాంక్ కూడా మీకు అడగదు ఇవన్నీ ఇవ్వండి. ఎనీ డౌట్స్ మీకు ఉంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, నో ప్రాబ్లం అండి, నేను బ్యాంక్ పోయి మాట్లాడుకుంటా అని చెప్పండి. లేదండి మేము అర్జెంట్కి వస్తాం, ఇంటికి వస్తామంటే అవసరం లేదు. నేను నా బ్యాంక్ తెలుసు, నా బ్రాంచ్ తెలుసు, మేము బ్యాంక్ వెళ్ళి మాట్లాడుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు. ఐ విల్ గో టు ద బ్యాంక్ అండ్ గెట్ మై జాబ్ డన్, డిస్కనెక్ట్ అండ్ మీరు దగ్గర యాప్ ఉంటే బ్లాక్ ద పర్టికులర్ కాల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా సైబర్ క్రైమ్స్ ఎవ్రీడే కొత్త వస్తున్నాయి. ఈ స్కామ్స్ చెప్పాను కదా, జాబ్ అలర్ట్స్, KYCs, ఫిషింగ్, క్లోనింగ్, ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ మొబైల్ సర్వీసింగ్ ఇస్తారు, మీరు ఇచ్చినప్పుడు కూడా క్లోన్ అయిపోతుంది. ఇది బీ కేర్ఫుల్. మీరు మొబైల్ సర్వీసింగ్ ఎక్కడైతే ఇస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు పొద్దునిస్తే సాయంకాలం కల్లా తెచ్చుకోవాలా. ఏమైతే యాప్స్ కూడా ఏవైతే ఉంటే మీరు బ్యాంకింగ్ యాప్స్ అన్నీ డిలీట్ చేసేసేయండి మొబైల్, ఇన్ కేస్ ఏమైనా అయితే. ఈవెన్ యువర్ ల్యాప్టాప్స్ ఆల్సో. ఇవన్నీ ఏంటంటే మీ ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ పోయిందంటే ఏం చేస్తాం, ఏం చేయలేం. ఎనీబడి క్యాన్ బి ద విక్టిమ్. So please be careful, and anytime you got any cyber crime issues, 1930 అనే నంబర్ కాల్ చేయాలి. ఇంతకుముందు మనం సూసైడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం, దానికి మానస్ అనే టెలి హెల్ప్ లైన్ ఉంది మేడం, దట్ ఈస్ 14416. దే కెన్ కాల్. అండ్ స్పాన్ మాది కూడా ఉంది, యూ కెన్ గెట్ ఇన్ టచ్ ఫర్ ద ట్రైనింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. విల్ డూ ద కమ్ అండ్ డూ ద ట్రైనింగ్. ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి అశ్విన్ గారు, ఇవాళ మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ద జోనాట్స్ టీమ్ ఫర్ డూయింగ్ దిస్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి. Jai Hind. Subscribe to our channel, click the bell icon.